ఫ్రెండ్స్, నా పేరు రుద్రబ్జల్ రామకృష్ణారావు. నేను బిల్లా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ నుంచి మాట్లాడుతున్నాను. కిందటి వీడియోస్లోని జంప్ జలాని, ఆదర్శ కుటుంబం వంటి సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం ఈ వీడియోలో మీ అండ్ మై మ్యాథమెటిక్స్, నేను నా లెక్కలు, ఆ సబ్జెక్ట్ మీద కొంచెం ఫ్యూ పాయింట్స్ నేను చెప్తాను. ఐఎమ్ వెరీ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్ అలా చెప్పుకున్నాడు అంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే నాకు లెక్కలు రావు కనుక వాడు నా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. మా గ్రూప్ ఒకటి లెక్కలు రాని వాళ్ళంతా ఒక గ్రూప్లో ఉండేవాళ్ళం. స్కూల్లో కానీ బయట కానీ మేమందరం ఒక జట్టులో ఉండేవాడు. ఎందుకంటే మాకు ఎవరికి లెక్కలు రావు. లెక్కలు వచ్చిన వాళ్ళందరూ మాకు ఎనిమీస్ లాగా ఒప్పించేవారు. ఎందుకు వాడు 100/100 వచ్చేది మ్యాథ్స్లోని. మాకు 20 మార్క్స్ రావడం అతి కష్టంగా ఉండేది. అని తప్పులే, ప్రతి లెక్కలోనే ఏదో తప్పు, ఎక్కడో స్టెప్ తప్పు. అయితే స్కూల్ డేస్లో చేరేటప్పుడు ఎక్కాలు రావు, మానాలు రావు, తర్వాత కూడికలు, భాగారాలు, హెచ్చువేతలు ఇవేమి కూడా పర్ఫెక్ట్గా తెలిసేది కాదు. ఏదైనా టోటలింగ్ చేయమని ఒక 3 లైన్లో ఫిగర్స్ ఇస్తే మొదట మనం ఏం చేస్తాం, బాటంలో స్టార్ట్ చేస్తాం ఫిగర్స్కి టోటల్ చేయడం. ఇలా చేస్తాం, మీదకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ లైన్, మళ్ళీ నెక్స్ట్ లైన్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసుకుని టాప్ టు మళ్ళీ బాటంకి వస్తాం అన్నమాట. టాప్ నుంచి ప్రారంభించి కిందకి వస్తాం అన్నమాట. రెండు ఒకటే ఫిగర్ రావాలి కదా. ఏమంటే కింద నుంచి మీదకి వెళ్ళినప్పుడు ఏ ఫిగర్ వచ్చిందో, మీద నుంచి వెళ్ళినప్పుడు కూడా ఆ ఫిగర్ ఎప్పుడూ ఒకటి వచ్చేది కాదు. ఎప్పుడూ తప్పే, ఏదో ఒకటి తేడా వచ్చేది. మళ్ళీ లెక్కట్టడం, ఇలా కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇన్ని డబ్బులు చేతిలో పెట్టి నోట్లు, రూపాయల నోట్లు, చిల్లర అవి ఎవరో ఒక మాట లెక్క పెట్టరా అని చెప్పి ఇస్తే ఆ లెక్క ఎప్పుడు తప్పే. 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలకి ఎప్పుడు తప్పే. లెక్క 100 రూపాయలు వచ్చేది కాదు. అలాగే బజార్కి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఓ సంచిని డబ్బులు ఇచ్చేవారు. వెళ్ళి కూరలు తీసుకురాని, కూరలు తీసుకొచ్చిన ఇంటికి వచ్చినంత అడిగేవారు. ఈ బెండకాయలకి ఎంత అయింది, వంకాయలకి ఎంత అయింది, తోటకూరకి ఎంత అయింది. నాకు అలా బ్రేకప్ తెలిసేది కాదు. వాడు ఏదో ఇవ్వడం, వాడు పడించుకోవడం. 200 గ్రాములు వేసాను, 250 వేసాను అని చెప్పేవాడు. ఆ చిల్లర ఇచ్చినప్పుడు ఆ జేబుల్లో పడించుకునేవాడు. లెక్క పెట్టేవాడిని కాదు, వాడు రైటే ఇచ్చి ఉంటాడని అనుకునేవాడు అనమాట. ఎందుకంటే నాకు తెలియదు ఇది నిజమో కాదో తెలియదని. అలాగే ఇంట్లో వాళ్ళకి అడిగేవాడు. నేను చాలా చిన్నప్పుడు చాలా కంగారు చేసేవాడిని. అంటే నా 5వ క్లాసు 6వ క్లాసు టైంలోని విపరీతమైన కంగారు చేసేవాడిని. అప్పుడు చూసి మా తాతయ్య గారు, కృష్ణమూర్తి తాతయ్య గారు, వీడికి ఇలా కాదని పిలిచేవారు. ఒరే తాతయ్య ఇలా రా అనేవారు. వెళ్తే ఒరే ఏం చదువుతున్నావు అంటే, ఇగో పలానా క్లాస్ చదువుతున్నాను. అయితే చదువుతున్నావా, ఒరే ఒకటి అడుగుతాను చెప్పు. ఒక చిన్న నోట్ లెక్క అడుగుతాను. ఒక పల్లెటూరులోని ఒక రైతు ఉన్నాడు. వాడు పొలంలో ఇంత దున్నాడు, ఇంత పంట వచ్చింది. వాడికి ఒక్కొక్క ఎకరానికి ఎంతెంత డబ్బు వచ్చిందో చెప్పగలవా అని. ఇలాంటివి నోటుతో కూడించుకొని లెక్కలు అడిగేవారు. నాకు వచ్చేది కాదు. తిట్టిపోసేవారు, ఏమిటో చదువుతున్నా స్కూల్కి వెళ్ళి అని. అంచేది ఆయన వస్తున్నారంటే పక్క నుంచి పారిపోయేవాడు అనమాట. నా అల్లరి తగ్గించడానికి కూడా ఇది చేశాను. చిన్నప్పుడు మ్యాథ్స్ పిల్లల్ని కొట్టడం వల్ల స్కూల్లో మాస్టర్లు, ఇంట్లోని పెద్దవాళ్ళు లెక్కలు చేయకపోతే కొట్టేవారు. కొడితే దాని నుంచి భయం వచ్చేది. మ్యాథ్స్ అంటే లెక్కల వల్ల భయం కాదు, కొడతారన్న భయం వల్ల భయం వచ్చేది. ఓ మ్యాథ్స్ గారు ఉండేవారు మా స్కూల్ ఫ్యామిలీ వరకును. మజ్జిపాపిడి తీసుకొని పొడుం పీల్చి కండువా వేసుకొని, ఎర్రటి కండువా వేసుకొని, ఆయన చూస్తే టెర్రర్. ఆయన వస్తున్నారంటే భయం. మాకేంటనిపించిందంటే ఈయనకు ఇష్టం వస్తే బాగుండు, క్లాస్ తీసుకోడు, లేకపోతే ఈయనకు ఊరు ఊడిపోతే బాగుండు, ఇంకో ఊరు ఊడిపోతే బాగుండు, ఇలాంటి భావాలన్నీ వచ్చేవి. అదే కాకుండా ఆ లెక్కల్లోని లాస్ట్ బెంచెస్లో మేము కూర్చునేవాళ్ళం భయం కొద్దిని. మా దగ్గరికే వచ్చేవాడు, చెవు పట్టుకొని మీద తీసుకెళ్ళి ముందు బెంచ్లో కూర్చోబెట్టి ఈ లెక్క చేయనేవారు. లెక్క ఎప్పుడు వస్తే కదా, ఏడు మొహం పెట్టి కూర్చునేవాడు అన్నమాట. మొట్టికాయలు మొట్టేవారు, అంటే తినేసేవాడు, బాధించేవాడు. అలాగే మాకు శల్య సారథ్యంలాగా ఒక ఫ్రెండ్ రిలేటివ్ ఉండేవాడు. వాడైనాడు మనం ఎందుకు అదే లెక్కల గురించి బుర్ర కొట్టుకోవడం,
ఆ మాత్రం మన పెద్ద అయిన తర్వాత పాల ఖర్చుకి చాకలి వాడికి ఆ మాత్రం లెక్కలు చెప్పుకోలేమంటే డబ్బులు ఇచ్చేస్తాం కదా, దీని గురించి లెక్కలు బాధలు వద్దు, పోతే పోనీ హాయిగా సుఖంగా సోషల్ స్టడీస్ ఇంగ్లీషు తెలుగు అవి చదువుకుందాం అని ఈ లెక్కలు చేయకుండా వాడు డైవర్ట్ చేసేవాడు అన్నమాట. లెక్కలు అంటే ఎప్పుడు భయమే, వాడికి భయమే, మాకు భయపెట్టేవాడు. ఎవరో మ్యాథ్స్ వస్తున్నాడు కొడతాడు జాగ్రత్త అని. బాగా వచ్చిన వాళ్ళకంటే లెక్కలకి 100కి 100 వచ్చేవి. వెరిఫికేషన్ చేసుకునేవారు కూడా, ఆన్సర్స్ రాసి కూర్చొని ఆ లెక్క వాడు చేసింది రైట్ తప్పు వెరిఫికేషన్ చేసేవారు. దాన్ని కూడా చెప్పేవారు, నాకు 100కి 100 వచ్చేస్తాయి ఈ లెక్కల్లో అని. దానివల్ల వాడికి బోల్డ్ అంత స్కోర్ అయిపోయేది. టోటలింగ్లోని మార్క్స్ యావరేజ్లోని చాలా ఎక్కువగా వచ్చి, పేపర్ యావరేజ్గా ఎంత రావాలో అందుకని చాలా ఎక్కువ వచ్చింది. 100/100 ఇంటూ ఓ సబ్జెక్టు వాడికి ఇది క్యాచ్, ప్రైజ్ క్యాచ్ అనమాట. మాకు పాస్ అయితే చాలని చూసేవాడు మేము. అలాగే నాకు ఇక్కడ బిలాయిలోనే డిపార్ట్మెంట్ పరీక్ష అయ్యేవి, అకౌంటెంట్ టెస్ట్. అన్ని పేపర్లోనే ఎగ్జామ్షన్స్ వచ్చేవి. అంటే 60 అబోవ్ వస్తే ఎగ్జామ్షన్. చాలా మటుకు పేపర్లో ఎగ్జామ్షన్ వచ్చి కొంచెం పాస్ అయ్యాం. గ్రూప్ పాస్ ఉంటే గ్రూప్లో ఇన్ని మార్కులు రావాలి, 40 రావాలి. అగ్రిగేట్ గ్రూప్తో ఇండివిజువల్ పేపర్లో 40%, గ్రూప్ అగ్రిగేట్లోని ఏబీ గ్రూప్ ఉండే ఆ గ్రూప్లోని 45%. మినిమం వస్తే అది వచ్చేది కాదు, అగ్రిగేట్ వస్తే మినిమం వచ్చేది కాదు. ఇలాగ 3 సార్లు పోయింది ఆ అకౌంటెన్సీ పరీక్ష వల్ల. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను ఎప్పుడు యాడ్ చేద్దాం అనుకున్నా, లెస్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు తప్పే వచ్చేది. నేను యాడ్ అనుకున్నవన్నీ లెస్ అయ్యేవి, లెస్ అనుకున్నవన్నీ యాడ్ అయ్యేవి బ్యాంక్ రికన్సిలేషన్. అంటే ఒక మాట ఏంటి, ఎలాగ పోతుంది, లెట్ మీ టేక్ ఏ ఛాన్స్ అని నాకు వచ్చిన ఐడియాని రివర్స్ చేశానంటే, నాకు ఏదైతే ప్లస్ అని అనిపించిందో దాన్ని మైనస్ చేసి, ఏదైతే మైనస్ అనిపించిందో దాన్ని ప్లస్ చేసి ఆ టైంలో ఆ దెబ్బలో పాస్ అయిపోయారు. ఏమిటి అవన్నీ రైట్ అయిపోయాయి లెక్కలు. మన హిందూ దేశం ఎంత పవిత్రమైనది. రామానుజన్ లాంటి మ్యాథమెటికల్ విజార్డ్, డాక్టర్ శకుంతల ఇలాంటి వాళ్ళు భూమి మీద నడయాడని మన దేశం మంచి తీర్థ ప్రదేశం. ఇంత మ్యాథమెటిక్స్లో పండితులు వాళ్ళ వల్ల ప్రపంచానికి ఎంతో మేలు జరిగింది. వేదిక్ మ్యాథమెటిక్స్ అని అంటారు. వేదాల్లోని మన వాళ్ళు పూర్వీకులు మ్యాథమెటిక్స్ని వేదాల్లో బంధించి ఒక శ్లోకాల రూపంలో ఆ శ్లోకాన్ని డీకోడ్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత సులువు. మ్యాథమెటిక్స్లోని శ్లోకాల రూపంలో వేదిక్ మ్యాథమెటిక్స్ చేసి ఎంత పూర్వం ఉద్దండులు అన్నమాట పండితులు. వాళ్ళు లాంటి దేశంలోని నాకు లెక్కలు రాదని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. అయినా సరే సిగ్గు ఇచ్చి చెప్పేస్తున్నాను నేను. ప్రాబ్లమ్స్ ఆర్ ఓన్లీ సొల్యూషన్స్ అని డిస్గైజ్ అని అంటారు. ప్రాబ్లమ్స్ ఆర్ సొల్యూషన్స్ ఇన్ డిస్గైజ్. మనం ఇచ్చిన ప్రాబ్లంలోనే సొల్యూషన్ ఉంటుంది, లేకపోతే ఇంకెక్కడి నుంచి ఆకాశం నుంచి రాదు. ఆ సొల్యూషన్ వెతుక్కోవడమే మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి కీనెస్. అది ఎవరికైతే బాగా వచ్చినో వాడు బుద్ధి వికాసం బాగుంటుంది. మ్యాథమెటిక్స్ వచ్చిన వాడు ప్రపంచాన్ని ఏలుతాడు. టాప్ పొజిషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాథ్స్లో జీనియస్లు అవ్వడం వల్లే వాళ్ళు టాప్ పోస్టులు, కలెక్టర్లు, సుప్రీంకోర్టు జడ్జీలు అందరూ కూడా మంచి క్వాలిఫికేషన్ వచ్చిందంటే వాళ్ళకి మ్యాథ్స్ వల్లే వచ్చి వాళ్ళు చాలా ప్రాస్పర్ అయ్యారు అన్నమాట. నాకు చిన్నప్పుడు అనిపించేది, ఎవడైతే మ్యాథమెటిక్స్కి కనిపెట్టాడో వాడిని షూట్ చేసి ఇవ్వాలనిపించేది చిన్నప్పుడు. వాడు నాకు దొరికితే పేక రొక్కేస్తాడు అనిపించేది. ఎందుకు, నాకు రాకపోవడం వల్ల, ఆ మ్యాథమెటిక్స్ అంటే భయం వల్ల నాకు అలా అనిపించేది అన్నమాట. అంచేత ఈ భయం పడడం వల్ల లాభం లేదు, కానీ ప్రేమగా చెప్పి చిన్నపిల్లల నుంచి మనం దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా వాడిని ఎంకరేజ్ చేస్తే, ఆటల్లోని పాటల్లోని మ్యాథమెటిక్స్ క్యామఫ్లోజ్ చేసి చెప్తే వాళ్ళు చాలా ప్రాస్పర్ అవుతారు. పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. అది చేయకుండా మనం ఊరికే లెక్క చేయని కొట్టేస్తూ ఉండడం చేస్తే రాదు. నేర్పితే వస్తుంది, ప్రేమగా చెప్తే వస్తుంది. అంటే లెక్కలను ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. మీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వకూడదు. పిల్లలకి చక్కగా నేర్పండి, బాగా వృద్ధిలోకి రావాలని తోస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.